నాంపల్లిలోని బచా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంత వాసులు భయాందోళనలో ఉన్నారు. 4 అంతస్తుల భవనంలో 2 చిన్నారులతో సహా 6 చిక్కుకున్నారు. 8 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో 4 అంతస్తుల భవనంలో 2 చిన్నారులతో సహా మొత్తం 6 వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. క్రెయిన్ల సహాయంతో భవనం పై భాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. దానికి సంబంధించి నాంపల్లి వంటి ఇరుకైన గల్లీలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాల్గా మారుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఘటనా స్థలికి చేరుకొని ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలిస్తున్నారు. నాంపల్లిలోని బచా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంత వాసులు భయాందోళనలో ఉన్నారు. 4 అంతస్తుల భవనంలో 2 చిన్నారులతో సహా మొత్తం 6 చిక్కుకున్నారు. 8 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అక్కడ ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి మరింత సమాచారాన్ని అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా అక్కడ మొత్తంగా 6 అయితే చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. వారిని రక్షించేందుకు అక్కడ టీం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతుంది? దాదాపు 1:30కు ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమికంగా ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందింది. అప్పటి నుంచి కూడా వారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గంటల తరబడి కొనసాగుతూనే ఉంది. దాదాపుగా పెద్ద బిల్డింగ్ కావడంతో కూడా లోపలికి వెళ్ళి వారు ఎక్కడున్నారో ఆ లోపల బాధితుల పరిస్థితి ఏందో అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పొగమంతా కూడా 4 అంతస్తుల్లో ఉన్న విస్తరించున్నటువంటి ఈ బిల్డింగ్లో లోపల వాచ్మెన్ పిల్లలు కావచ్చు, ఆ పిల్లల్ని రక్షించడం కోసం వెళ్ళినటువంటి మరో 3 వ్యక్తులు లోపలనే చిక్కుపోయినట్టు తెలుస్తుంది. ఇనీషియల్గా లోపల మంటలు స్ప్రెడ్ అవుతున్న సమయంలో లోపల పెద్ద ఎత్తున రెగ్జిన్ ఉంటుంది, ఒకవైపు ఫోమ్ ఉంటుంది. తొందరగా మంటలు వ్యాప్తి చేయడానికి అవసరమైనటువంటి కెమికల్స్ ఉంటుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మంటలు త్వరగా వ్యాపించాయని చెప్పేసి బాధితులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు వారి కుటుంబ సభ్యులంతా వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళనగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలీసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు ముందుగా లోపల ఉన్న వారి పరిస్థితి ఏందో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకవైపు వాచ్మెన్ కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు ఈరోజు శనివారము వారంతా కూడా ఒకవైపు ఆడుకుంటారని చెప్పి వదిలిపెడితే వాళ్ళంతా కూడా కిందనే ఉండిపోయారు. మేము పనులకు బయటకు వెళ్ళాము, వచ్చి చూసరికి ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళంతా లోపలనే చిక్కుపోయారని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా లోపల వారంతా కూడా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళనగా ఉన్నారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా, ఉంటే పరిస్థితి ఏముంది, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మనం చూస్తున్నాము పోలీసులపైకి ఆ బంధువుల యొక్క పిల్లల కావచ్చు, ఆ లోపల చిక్కుపోయినటువంటి వర్కర్స్ యొక్క
బంధువులంతా కూడా వారు మా వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని పోలీసులు వారించి వెళ్ళిపోవాలని చెప్పి సూచిస్తున్నారు. దాదాపుగా 3 వర్కర్స్ లోపల పిల్లల్ని రక్షించడం కోసం వెళ్ళి చిక్కిపోయినట్టుగా తెలుస్తుంది. 2-3 గంటల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున బిల్డింగ్ పెద్దది కావడంతో కూడా లోపల వారు ఆ ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఏ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు పడిపోయారో, వాళ్ళు అపస్మారక స్థితికి వెళ్ళారా లేదా వాళ్ళ పరిస్థితి కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దీంతో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఇబ్బందిగా ఉంది. వాళ్ళ పరిస్థితి తలుచుకుని వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకవైపు వాచ్మెన్ కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళు ఏడ్చి వారందరూ కూడా ఆనే ఒకవైపు స్పృహ తప్పి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి బిల్డింగ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ నుంచి కూడా లోపలికి యాక్సెస్ తీసుకుంటున్నారు. ఎలివేషన్ కూడా లోపల ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి ఇప్పటి గ్లాసులను తొలగించి లోపలికి వాటర్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకవైపు మంటలు వ్యాప్తికి అవకాశం ఉండేటువంటి రెగ్జిన్ కావచ్చు, ఒకవైపు అందులో వాడేటువంటి ఫోమ్ కావచ్చు, క్లాత్ కావచ్చు, ఇవన్నీ కూడా చెక్క లాంటివన్నీ కూడా త్వరగా మంటలు అంటుకునే గుణం ఉంటాయి. అలాంటి వాటి వల్లనే మంటలు బాగా స్ప్రెడ్ అయినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది అంతా కూడా గంటల తరబడి కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత థర్డ్ ఫ్లోర్లో ఇంకా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో ఉన్న పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఆరా తీసే పరిస్థితిలో ఉన్నారు. మనం చూస్తున్నాం మెయిన్ ఎలివేషన్ అంతా కూడా బ్రేక్ చేసి లోపలికి సిబ్బంది వెళ్ళి చూడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైన మొత్తం బిల్డింగ్ అంతా కూడా స్మోక్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి లోపల ఊపిరాడనే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒకవైపు జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగారు. ఒకవైపు హైదరాబాద్ యూనిట్